మనతో ఈరోజు దోనేపూడి విజయబాబు ఫస్ట్ అటెంప్ట్లో 682 ర్యాంక్ వచ్చింది తనకి. తన డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడో తెలుసా? 1999 ఇయర్లో పుట్టారు. 22 ఇయర్స్ ఫస్ట్ అటెంప్ట్లో ర్యాంక్ కొట్టి ఈ సంవత్సరం ఐఆర్ఎస్ ఐటీకి సెలెక్ట్ అయ్యారు. మళ్ళీ అక్కడ తాకుండా ఇప్పుడు ప్రిలిమ్స్ రాసి మళ్ళీ ఇప్పుడు మెయిన్స్ రాస్తున్నారు ఐఏఎస్ తెచ్చుకునే ఉద్దేశంతో. జనరల్గా మన అభిప్రాయం ఏంటంటే బీఏ చదివితే సివిల్స్ పాస్ అవుతామా? చాలామంది ఐఐటిఎన్స్ ఐఐఎమ్స్ వీళ్ళందరూ వస్తారు కదా. కానీ బీఏ హానర్స్తో విజయబాబు ఈ సంవత్సరం సివిల్స్ పాస్ అయ్యారు. అందులోనూ 22 సంవత్సరాల వయసులో. 21 కంప్లీట్ అవ్వగానే ఎగ్జామ్ రాశారు. 22 అయ్యేసరికి సక్సెస్ కూడా అయ్యారు. ఒకసారి ఫస్ట్ అటెంప్ట్లో తన సక్సెస్ సీక్రెట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. విజయ్, హాయ్. హాయ్ మేడం, థ్యాంక్ యూ ఫర్ ద ఇంట్రడక్షన్. ఫస్ట్ అటెంప్ట్లో సక్సెస్ అయ్యావు కదా, దానికి ప్రధానమైన కారణాలు ఏంటి? ఎందుకంటే చాలామంది సివిల్స్లో చాలా అటెంప్ట్స్ తీసుకుంటూ ఉంటారు. అంటే ఫస్ట్ అటెంప్ట్ అనే కాకుండా స్టార్ట్ చేసిన తొందరగా ఫస్ట్ అటెంప్ట్లోనో సెకండ్ అటెంప్ట్లోనో సక్సెస్ అవ్వాలంటే ఎటువంటి సూచనలు, నువ్వు ఫాలో అయిన టిప్స్ మొత్తం మాకు ఇప్పుడు చెప్పాలి. తప్పకుండా మేడం. సో ఫస్ట్గా నేను అనుకున్నది ఏంటి అంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ వర్క్డ్ ఫర్ మీ ఈజ్ ఫోకస్డ్ అప్రోచ్ అనమాట. నా మెయిన్ పాలసీ ఏంటంటే మనకి ఎప్పుడు టాపర్స్ కూడా చెప్తూ ఉంటారు, లాస్ట్ ఇయర్ సెలెక్ట్ అయిన వాళ్ళు, అంతకుముందు సెలెక్ట్ అయిన వాళ్ళు ఎంత తక్కువ రిసోర్సెస్ వాడుకోగలిగితే అంత తక్కువ వాడుకొని వాటిని ఎక్కువ టైమ్స్ రివిజన్ చేసుకోండి. ది లీస్ట్ నెంబర్ ఆఫ్ సోర్సెస్ మోస్ట్ రివిజన్. దట్ వాజ్ మై మోస్ట్ ఇంపార్టెంట్ పాలసీ అనమాట. సో నేను ఏ సబ్జెక్ట్ అయినా కానీ ఎట్ మ్యాక్స్ ఒక్క రిసోర్స్, ఇంకా మరీ అవసరం అయితే సెకండ్ రిసోర్స్కి వెళ్ళాను కానీ బట్ ఐ లిమిటెడ్ మై రిసోర్సెస్ టు ఓన్లీ 1 బుక్ అనమాట. అది కూడా స్టాండర్డ్ బుక్స్, మనకందరికీ మార్కెట్లో దొరికేవే, లక్ష్మీకాంత్ కానివ్వండి, ఎన్సీఆర్టీస్ బుక్స్ కానివ్వండి, అవే. సో ఫస్ట్ ఈజ్ డెఫినెట్లీ ఆ ఫోకస్డ్ అప్రోచ్. సెకండ్లీ కాన్స్టెంట్లీ టెస్టింగ్ మై సెల్ఫ్ ఎట్ ఎవ్రీ జంక్చర్ అనమాట. ఇప్పుడు అనుకుంటూ ఉండొచ్చు కొంతమంది వీళ్ళకి ముందు నుంచే ఆ సివిల్ సర్వీస్ అన్న ఒక యాప్టిట్యూడ్ ఉంటుంది వీళ్ళకి, అందుకని క్లియర్ అవుతున్నారు అని. బట్ ఐ లైక్ టు టెల్ ఎవ్రీ వన్ ఇట్స్ అ మిత్. నో వన్ హ్యాస్ దట్ సివిల్ సర్వీస్ యాప్టిట్యూడ్ ఫ్రమ్ ద బిగినింగ్. కాలేజ్ అప్పటి నుంచోనో చిన్నప్పటి నుంచోనో ఉంటుంది అనేసి. సో ఎవ్రీ వన్ డస్ మిస్టేక్స్. ఇప్పుడు నేను ఇవాళ సెలెక్ట్ అయ్యాను అని మిస్టేక్స్ చేయలేదు అంటాం, దట్స్ నాట్ ట్రూ. అందరూ మిస్టేక్స్ చేస్తారు. ఈవెన్ ర్యాంక్ 1 అతను కూడా చాలా మిస్టేక్స్ చేసే ఉంటారు. సో అట్ ఎవ్రీ జంక్చర్ యూ హ్యావ్ టు సీ మీరు కరెక్ట్ పాత్లో వెళ్తున్నారా, కరెక్ట్గా చేస్తున్నారా అని. సో ప్రిలిమ్స్ అప్పుడు మాక్ టెస్ట్ రాయటము, మెయిన్స్ అప్పుడు మళ్ళీ టెస్ట్ సిరీస్ రాయటము, అలాగే ఇంటర్వ్యూకి మ్యామ్ దగ్గర ఇంకా మిగిలిన వేరే చోట్ల గైడెన్స్ తీసుకొని రెక్టిఫై చేసుకోవడము. సో కాన్స్టెంట్లీ టెస్టింగ్ యువర్ సెల్ఫ్ అండ్ రెక్టిఫైయింగ్ మిస్టేక్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇంకా థర్డ్ అండ్ ఫైనల్ థింగ్ ఏంటి అంటే నాకు నేను చెప్పుకున్నది ద బెస్ట్ అటెంప్ట్ కమ్స్ ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్ అనేసి నేను అనుకున్నా. టాపర్స్ కూడా కనిషక్ కటారియా గారు వీరంతా చెప్తూ ఉండేవారు అనమాట. సో యూ కెన్ గివ్ యువర్ బెస్ట్ ఇన్ యువర్ ఫస్ట్ అటెంప్ట్ అనేసి అంటూ ఉండేవారు. సో నేను అది కూడా ఒకటి మైండ్లో పెట్టుకొని నేను ఐ ట్రై టు గివ్ మై బెస్ట్. ఆల్దో ఐ స్టిల్ ఫీల్ లైక్ ఐ హ్యావ్ నాట్ గివెన్ మై బెస్ట్, బట్ స్టిల్ దీస్ ఆర్ ద 3 థింగ్స్ నాకు వర్క్ అయినాయి అని అనుకుంటున్నాను నేను. విజయ్, ఇప్పుడంతా ట్రెండ్ బీటెక్ లేకపోతే ఏదైనా ప్రొఫెషనల్ కోర్స్, మొత్తం ట్రెండ్ ఇలా ఉన్నప్పుడు నువ్వు ఆంధ్ర అబ్బాయివి, అందులో తెనాల్లో పుట్టావు, తెనాల్లో పెరిగావు. సో ఇంత బేసిక్ కృష్ణా గుంటూరు డిస్ట్రిక్ట్స్ ఈ కల్చర్లో ఖచ్చితంగా అబ్బాయి అంటే ఎంపీసీ ఇంజనీరింగ్ చేయాలి, తర్వాత బీటెక్ చదవాలి. నీకు ఇంట్లోంచి కానీ ఈవెన్ నీ మనసులో అయినా నేను ఎందుకు బీటెక్ చేయలేదు, ఎందుకంటే నేను కూడా బీఏ చదివాను. ప్రతి ఒక్కళ్ళు తెలుసా బీఏ చదివితే ఏం సాధిస్తావు అనేవాళ్ళు. చాలా బీఏ చదివితే ఏదో చదువు రాని వాళ్ళు చదివే చదువులాగా అయిపోయిందనమాట. అట్లాంటిది ఇంత యంగ్ వయసులో, ముఖ్యంగా తెలుగు కుటుంబంలో పుట్టి తెనాల్లో పుట్టి బీఏ చదవటానికి నీ మనసు అలా ఒప్పుకుంది, మీ పేరెంట్స్ అలా ఒప్పుకున్నారు. ఎందుకంటే చాలామందికి బీఏ వాల్యూ తెలియదు అనమాట. నువ్వు చెప్తావు నేను కోరుకుంటున్నాను. ఎస్ మేడం, మీరు అన్న విషయం దిస్ ఇస్ యాక్చువల్లీ వెరీ క్లోజ్ టు మై హార్ట్ అనమాట. సో 10th నాకు 10కి 10 పాయింట్స్ వచ్చాక నేను కూడా ఇట్లా ఎంపీసీకి వెళ్ళిపోవాలి, బీటెక్ చేయాలి, ఐఐటీకి వెళ్ళిపోవాలి అనేసి ఒక థాట్ ఉండింది నాకు. సో దిస్ ఎంటైర్ క్రెడిట్, నేను ఈ బీఏ కోర్స్ చేయడానికి క్రెడిట్ గోస్ టు మై ఫాదర్. వారే నన్ను కూర్చోపెట్టి ఇట్లా
మీరు బీఏకి వెళ్తే దర్ ఇస్ లాట్ మోర్ స్కోప్ ఫర్ మీ పర్సనాలిటీ డెవలప్మెంట్ కానివ్వండి, ఆ క్రిటికల్ థింకింగ్ ఎబిలిటీస్ ఏవైతే ఉంటాయో వీటన్నిటికీ మంచి స్కోప్ ఉంటుంది అనేసి వారే చెప్పారు. ఈవెన్ ఇంటర్లో నేను ఎంఈసీ గ్రూప్లో జాయిన్ అయినప్పుడు కూడా ఒక ఫస్ట్ 1 వీక్ కాలేజ్లో అందరూ కూడా నన్ను ట్రై చేశారనమాట. వద్దు, లైఫ్ అంతా పాడైపోతుంది, మీరు ఎంఈసీ చేసి తర్వాత బీఏ చేస్తే లైఫ్ పాడైపోతుంది, ఇప్పటికైనా పోయిందేం లేదు, మార్చుకోండి కోర్సు అనేసి. బట్ that's one of the most helpful decisions I and my father have taken ever in my life. సో అందుకు నేను వారికి ఎప్పుడూ రుణపడి ఉంటాను, ఎందుకంటే దిస్ బిఏ డిగ్రీ హ్యాస్ రియలీ హెల్ప్డ్ మీ అన్నమాట ఈ సివిల్స్లో. నాకు కోర్స్ ఇస్ నాట్ అంత రిగరస్గా మీరు బీటెక్ అనుకున్నంత రిగరస్గా లేకపోవడం వల్ల నాకు నా పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద, మిగిలిన కమ్యూనికేషన్ స్కిల్స్ మీద, ఈ సాఫ్ట్ స్కిల్స్ మీద, వీటన్నిటి మీద టైం స్పెండ్ చేసే అవకాశం చాలా దొరికింది నాకు. అలాగే ఈవెన్ బీఏలో కూడా చాలామంది అనుకున్నట్టు ఇట్స్ అ బిగ్ మిత్, బట్ దెర్ ఈస్ అ లాట్ టు లర్న్ ఈవెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ అనమాట బీఏలో. యూ గెట్ టు ప్లే అరౌండ్ విత్ సబ్జెక్ట్స్. నేను ఎకనామిక్స్ చేశాను బీఏలో, బట్ నేను ఆప్షనల్స్ కూడా ఎలెక్టివ్స్ తీసుకున్నాను, పొలిటికల్ సైన్స్ ఒకసారి, మ్యాథ్స్ ఒకసారి, ఇట్లా. సో నాకు ఆ మల్టీ డైమెన్షనల్ అప్రోచ్ ఏదైతే, అండ్ ఇన్ సివిల్స్ యూ హ్యావ్ టు బీ మన అంటారు కదా, యూ మాస్టర్ ఆఫ్ నన్ జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అని. సో దట్ ఈస్ వాట్ యూ డూ ఇన్ BA. You are touching everything, you are learning everything, but you are not master of none. And I think that perfectly suits మనకి సివిల్ సర్వీసెస్కి ఏదైతే ఉందో. సో మీరు ఎవరైనా BA తీసుకోవాలి అనుకొని, లేదు ఓన్లీ బీటెక్ తీసుకొని ఐఐటీలో చేస్తేనే అవుతాము, ఈ ప్రాడిజీ లాగా ఉంటేనే మనం అవుతాము సివిల్స్లో అనుకుంటే, ఐఎమ్ ద ప్రైమ్ ఎగ్జాంపుల్ దట్ ఈస్ నాట్ ట్రూ. సో BA కోర్సెస్ కెన్ రియలీ హెల్ప్. మ్యామ్ అన్నట్టు మన ఆంధ్రాలో ఇప్పటికీ ఆ కల్చర్ ఉంది, ఇంకా అందరూ ఎంపీసీ చేయాలి, ఇంజనీరింగ్ చేయాలి, దాని తర్వాతే దెన్ పీపుల్ స్టార్ట్ థింకింగ్ అనమాట, ఓకే నవ్ వాట్ అనేసి. అలా కాకుండా స్టార్ట్ థింకింగ్, అండ్ ఐఎమ్ అన్ ఎగ్జాంపుల్ దట్ BA కెన్ ఆల్సో గివ్ అవుట్ వెరీ ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ అనేసి. సో ప్లీజ్ ట్రై టు థింక్ అ బిట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అండ్ లైక్ ఇన్నోవేట్. విజయ్, జనరల్గా ఇది ఇన్ఫార్మల్ క్వశ్చన్. 20-21 ఇయర్స్ ఏజ్లో యూత్ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ చాలా డైవర్షన్స్ ఉంటాయి. ముఖ్యంగా సినిమాలు చూసేద్దాం, ఎక్కువగా ఎంజాయ్ చేసేద్దాం, ఫ్రెండ్స్తో తిరిగొద్దాం, చాలా వరకు లైఫ్లో ఇప్పుడు ఎందుకు కమిటెడ్గా ఉండాలి, తర్వాత జాబ్ చూసుకుందాం, ఈ ఆలోచనలో ఉంటారు. అంటే జాబ్ అంటే 25 ఇయర్స్కి రావాలి అని చెప్పి. కానీ నీకు ఈ డైవర్షన్స్ అని రావాలేదా 2021లో? సివిల్ సర్వీసెస్ మా అందరికి తెలుసు, ఈ 3 స్టెప్స్, ప్రిలిమ్స్, మెయిన్స్, పర్సనాలిటీ టెస్ట్, ఈ 3 మనం క్లెయిమ్ చేయాలంటే చాలా డెడికేషన్ అవసరం. సో నీకున్న డైవర్షన్స్ అని ఎలా పక్కన పెట్టావు? నువ్వు లైఫ్లో ఎలాంటి సాక్రిఫైసెస్ చేసావు? ఎందుకంటే ఏ సాక్రిఫైస్ చేయకుండా ఖచ్చితంగా ఫస్ట్ అటెంప్ట్లో 22 ఏళ్ల వయసులో ఇప్పుడు IRS IT ఆఫీసర్ అయిపోవు కదా. ఖచ్చితంగా నీ వెనకాల ఉన్న సాక్రిఫైస్ ఏంటి? నీకు కూడా డైవర్షన్స్ అనిపించలేదా? ఒక్కొక్కసారి ఎందుకు అబ్బాయి ఇంత కష్టపడుతున్నాను అనే ఫీలింగ్ నీకు రాలేదా? ఎందుకు, ఏమేం చేసావు నువ్వు? ఒకసారి నాకు కావాలి. తప్పకుండా మ్యామ్. సో ఫస్ట్లీ ఇదొక సెంటెన్స్ మా ఫాదర్ అండ్ మదర్ చిన్నప్పటి నుంచి అంటూ ఉండేవారు అనమాట. మీరు ఈ 2 years కష్టపడితే మీ నెక్స్ట్ 40 years ఆఫ్ యువర్ లైఫ్ విల్ బీ బ్యూటిఫుల్. లైఫ్ విల్ బీ బ్యూటిఫుల్ ఫర్ యూ అండ్ యూ కెన్ ఆల్సో మేక్ అదర్స్ లైఫ్ బ్యూటిఫుల్ అనమాట నెక్స్ట్ 40 years. అండ్ దిస్ ఈజ్ యువర్ ప్రైమ్ ఏజ్ కాబట్టి ఈ 2 years మీరు వాట్ ఎవర్ యూ హ్యావ్ గివ్ ఇట్ ఆల్ టు దిస్. ఈ మిగిలిన మీ సినిమాలు కానివ్వండి, రిలేషన్షిప్స్, ఆర్ ఐ విల్ నాట్ సే రిలేషన్షిప్స్ ఆర్ బ్యాడ్ అనేసి, బట్ మిగిలినవి ఏవైతే ఉన్నాయో డైవర్షన్స్, ఆల్ ఆఫ్ దీస్ కెన్ వెయిట్. బట్ ఆఫ్ కోర్స్ నేను కూడా ఈ ప్రైమ్ గ్రూప్లో ఉన్నాను. సో ఐ హ్యాడ్ మై ఓన్ షేర్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్ అనమాట. మొబైల్ ఒకటి వాజ్ అ హ్యూజ్ డిస్ట్రాక్షన్ ఫర్ మీ. కాలేజ్లో ఉన్నప్పుడు నేను అసలు మొబైల్కి ఐ యూస్ టు బి గ్లూడ్ టు మొబైల్ అనమాట. సో అలాగే ఫ్రెండ్స్ అందరూ మంచి మంచి జాబ్స్ చేస్తున్నారు, డబ్బులు సంపాదిస్తున్నారు, గోవా ట్రిప్స్కి వెళ్తున్నారు, ఫారెన్ వెళ్తున్నారు. సో ఇవన్నీ డిస్ట్రాక్షన్స్కి ఉండేవి. బట్ నేను ఇదే చెప్పుకునేవాడిని, ఈ 2 years ఐ విల్ వర్క్ హార్డ్ అండ్ దట్ విల్ సార్ట్ అవుట్ మై నెక్స్ట్ 40 years ఆఫ్ లైఫ్ అనేది. మేబీ మిగిలిన మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, ఎంజాయ్ చేస్తున్నారో, అరే నేను ఎంజాయ్ చేయట్లేదు అనుకుంటున్నారో, గ్రాస్ ఆన్ ద అదర్ సైడ్ ఆల్వేస్ లుక్స్ గ్రీనర్. మనకు తెలుగులో అంటారు దూరపు కొండలు నునుపు అనేసి. మేబీ దే మైట్ బి ఎంజాయింగ్ ఇప్పుడు ఒక 2-3 years, బట్ మేబీ 5 years డౌన్ ద లైన్ దే విల్ ఆల్సో స్టార్ట్ థింకింగ్ అనమాట, ఏంటి మనం చేంజ్ చేసుకోవాలా, ఈ ప్రైవేట్ జాబ్లో ఉండగలమా ఇన్ని సంవత్సరాలు అనేసి. సో మీరు అదేదో ఇప్పుడే సార్ట్ చేసేసుకుంటే యూ విల్ టేక్ అవుట్ ఆల్ దట్ ప్రెషర్స్ ఫ్రమ్ యువర్ లైఫ్ అనమాట. అండ్ కమింగ్ టు సాక్రిఫైసెస్, ఇందాక చెప్పినట్టు మొబైల్ వాజ్ అ హ్యూజ్ డిస్ట్రాక్షన్ టు మీ అనమాట. అండ్ దాని నుంచి పక్కకి రావడం కూడా ఇనీషియల్గా చాలా కష్టం అనిపించింది. సో నేను ఫాలో అయింది ఏంటంటే, ఇట్స్ కాల్డ్ 1% రూల్ అనమాట. సో రోజుకి ఒక 1% యూ డూ బెటర్ దెన్ వాట్ యూ డిడ్ యెస్టర్డే. సో ఫస్ట్ నేను ఫేస్బుక్ తీసేసాను. ఒకేసారి చాలామంది మనం చేసే తప్పు ఏంటి అంటే, నిన్నటిదాకా మొబైల్ వాడేసి వాళ్ళ మొబైల్ మొత్తం పక్కన పెట్టేద్దాం, ఫుల్గా బంద్ చేసేద్దాం అనుకుంటారు. బట్ 2 daysలో మళ్ళీ మనం వెనక్కి వచ్చేస్తాం, ఎందుకంటే మనం వీఆర్ యూస్ టు ఇట్ కాబట్టి.
సో నేను గ్రాడ్యువల్గా ఒక్కొక్కటి తగ్గించుకుంటూ రావాలి అనేసి ఫస్ట్ ఫేస్బుక్ తీసేసాను, ఇన్స్టాగ్రామ్ తీసేసాను, దెన్ వాట్సాప్ ఒక్కటి ఉంచుకున్నాను. కొన్ని రోజులు పోయినాక ఇంకా వాట్సాప్ కూడా తీసేసి దెన్ ఐ కంటిన్యూడ్ అనమాట. ఆల్మోస్ట్ నాకు ఒక 1 year కోవిడ్ ఉన్నంత టైము నాకు వాట్సాప్ కూడా ఏమీ లేదనమాట. దట్ హెల్ప్ మీ అనమాట, దట్ హెల్ప్ మీ కీప్ గ్రౌండెడ్ అనమాట. బయట జరుగుతున్న జనాలు చేస్తున్న పనులు ఇవన్నీ చూసారే, ఆ కంపారిజన్ ఏదైతే మనకి యూజువల్గా యూత్లో ఉన్న వాళ్ళ కంపారిజన్ అనేది ఇట్స్ అ హ్యూజ్ థింగ్ అనమాట. సో ఆ కంపారిజన్ లేకుండా ఐ ఫెల్ట్ వెరీ గ్రౌండెడ్ అండ్ సెక్లూడెడ్ అనమాట. మెంటల్ పీస్ ఉండింది. సో మీరు కూడా ఆల్ ఆఫ్ యూ థింక్ దిస్ థింగ్. మీకు ఏదైనా ఈ సినిమాకి వెళ్ళాలో లేదు ట్రిప్కి వెళ్ళాలో ఇవన్నా, యూ కెన్ ఆల్వేస్ టెల్ యువర్ సెల్ఫ్ దిస్ థింగ్, ఆల్ ఆఫ్ దిస్ కెన్ వెయిట్, బట్ వాట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్ ఈజ్ ఆల్వేస్ మోర్ ఇంపార్టెంట్. దిస్ కెనాట్ వెయిట్. ఎగ్జామ్ ఆ డేట్ మారదు, ఎగ్జామ్ ఆ టైం మారదు. దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అదర్ థింగ్స్ కెన్ వెయిట్ అండ్ ట్రస్ట్ మీ, యూ విల్ గెట్ 10x మోర్ దాన్ వాట్ యూ గివెన్ అప్. ఒక మూవీ వదిలేస్తే మీకు 10 మూవీలు వస్తే, 4 ఫ్రెండ్స్ని వదిలేస్తే మీకు 20 ఫ్రెండ్స్ వస్తారు ఎగ్జామ్ అయినాక. సో డోంట్ ఎవర్ థింక్ ఇవి ఇంపార్టెంట్ అనేసి. ఓకే విజయ్, మామూలుగా నీ ఫస్ట్ అటెంప్ట్లో వచ్చింది కాబట్టి అంత పెయిన్ తెలీదు, ఫెయిల్యూర్ పెయిన్ తెలీదు. కానీ మనం చూస్తే ఒక్కొక్కసారి 7 అటెంప్ట్స్ 6 అటెంప్ట్స్ చేసి 4 ఇంటర్వ్యూస్ చేసి, అంటే ప్రిలిమ్స్ మెయిన్స్ పాస్ అయ్యి ఇంటర్వ్యూ దాకా వెళ్ళి ఇంటర్వ్యూలో 2 మార్కులతో పోవటం, ఇంత టఫ్ టైమ్స్ మనం చూసాం. చాలామంది ఈ స్టేజ్కి వచ్చి వెనక్కి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అసలు సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో మెంటల్ హెల్త్, మెంటల్గా ఒక మనిషి ఎంత స్ట్రాంగ్గా ఉండాలి నువ్వు అనుకుంటున్నావు, ఆ స్ట్రెంగ్త్ మెయింటైన్ చేయడానికి ఇప్పుడు మన సీనియర్స్ అందరూ చాలామంది, అంటే కెమెరా ముందు కనిపించే సక్సెస్ఫుల్ పీపులే కానీ కెమెరా వెనకాల అంతకంటే ఎక్కువ స్ట్రగుల్ పడి సక్సెస్ కాలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరికీ ఇప్పుడు మెంటల్ స్ట్రెంగ్త్ ఎలా ఉండాలి, దాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, ఎవరెవరు అవి దాటి బయటకు వస్తే ఎలా బయటకు వస్తే బాగుంటుంది? కరెక్ట్ మ్యామ్. ఈ మెంటల్ హెల్త్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అనమాట సివిల్ సర్వీస్లో ఉన్నప్పుడు. నేను కూడా ఇంతకుముందు అనుకునేవాడిని, అంటే నా సెలక్షన్ అవ్వకముందు, నేను ఫస్ట్ టైం ఎగ్జామ్ రాయకముందు టాపర్స్ వీడియోస్ చూసి, యూట్యూబ్లో టాపర్స్ ఇంటర్వ్యూస్ చూసి, ఇవన్నీ చూసి అరే దే హ్యాడ్ ఇట్ వెరీ ఈజీలీ, చాలా మంచిగా అయిపోయింది వాళ్ళకి, నాకు ఇంత కష్టం అవుతుంది అని నేను అనుకునేవాడిని. బట్ నౌ దట్ ఐఎమ్ ఆన్ ద అదర్ సైడ్ అండ్ ఇయర్ నేను ఐ హ్యాడ్ ద ఆపర్చునిటీ టు ఇంటరాక్ట్ అనమాట. ఇయర్ సెలెక్ట్ అయిన టాపర్స్తో కలిసి మాట్లాడటం ఇదంతా జరిగింది. దెన్ నేను రియలైజ్ అయింది ఏంటి అంటే, ఈవెన్ ద టాప్ ర్యాంకర్స్, ర్యాంక్ 6, ర్యాంక్ 10, ర్యాంక్ టాప్ 100లో ఉన్న ర్యాంకర్స్కి అందరూ మొత్తం ర్యాంకర్స్ హ్యాడ్ ద సేమ్ ప్రాబ్లం. ఏంటి అంటే ఎవ్రీ వన్ గోస్ త్రూ మెంటల్ హెల్త్ ఇష్యూస్ అనమాట. మెంటల్ హెల్త్ ఇష్యూస్ అంటే మీ స్ట్రెస్ ఉంటుంది. ఒక్కొక్కసారి మీరు ఒక ఐడియల్ సెట్ చేసుకుంటారు, రోజుకి ఇన్ని అవర్స్ చదవాలి, రోజుకి ఇంత పోర్షన్ ఫినిష్ చేయాలి అని, కానీ చేయలేరు. ఆ స్ట్రెస్ అన్నది అందరికీ ఉంటుంది. బట్ వాట్ సెట్స్ దీస్ పీపుల్ అపార్ట్, ఈ సెలెక్ట్ అయిన వాళ్ళని అపార్ట్ అంటే ఈజ్ ఓవర్కమింగ్ దిస్ అనమాట. అండ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇన్ యువర్ హ్యాండ్స్. బిలీవ్ మీ, ఐ ఆల్సో హ్యాడ్ ఎ వెరీ రఫ్ ప్యాచ్ అనమాట. సివిల్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఒక 1 month ఫుల్గా స్టాగ్నేట్ అయిపోయి అసలు ప్రిపేరే అవ్వలేకుండా ఉండి, దెన్ ఐ ఫైనల్లీ సా కౌన్సిలర్ అనమాట, ఒక సైకాలజిస్ట్ దగ్గర నేను ఒకసారి ఒక సెషన్ తీసుకొని వారితో మాట్లాడాక ఐ రియలైజ్డ్ ఏంటి ప్రాబ్లం నాకుంది, హౌ కెన్ ఐ రెక్టిఫై అనేసి. సో దెన్ వారితో మాట్లాడాక నాకు అర్థమైంది ఏంటి అంటే, ద ఎంటైర్ సొల్యూషన్ ఈజ్ జస్ట్ ఇన్ మై హ్యాండ్స్, ఇట్స్ ఆల్ ఇన్ మై మైండ్. ఇఫ్ ఐ టెల్ మై సెల్ఫ్ ఓకే నేను చదవగలను ఇంకొక 1 hour, అగైన్ 1% రూల్, ఒక ½ an hour ఇవాళ ఎక్స్ట్రా చదువుతాను, దెన్ ఐ స్లోలీ బిల్డప్ ఆన్ దట్, నెక్స్ట్ వీక్ నుంచి ఇంకొక 1 hour ఎక్స్ట్రా చదువుతాను. ఇట్లా ఆ పెద్ద లార్జ్ గోల్ని బ్రేక్ డౌన్ చేసుకొని స్మాల్ అచీవబుల్ ఫీట్స్ లాగా చేసుకొని అచీవ్ అయినాక ఓకే నేను ఈ వీక్ మొత్తం ½ an hour చదివాను, దెన్ ఐ విల్ గివ్ అ స్మాల్ రివార్డ్ టు మై సెల్ఫ్. మేబీ పేరెంట్స్తో కలిసి డిన్నర్కి వెళ్తాను, ఒక మూవీ చూస్తాను నెట్ఫ్లిక్స్లో, ఓకే నెక్స్ట్ వీక్ దెన్ అగైన్ ఐ విల్ బిల్డ్ అప్ ఆన్ దట్ అనమాట. సో వెన్ ఎవర్ ఫస్ట్ థింగ్ ఆల్వేస్ and realize that these issues are something everyone goes through, you are not alone, so it's very common, it's very natural. Second thing is it's very much fixable also, మీరే ఫిక్స్ చేసుకోగలరు, మీ చేతుల్లోనే ఉంది. బ్రేక్ డౌన్ ద లార్జర్, మీకు అది అన్అచీవబుల్గా అనిపిస్తుంది, ఇది నేను సాధించలేను, అమ్మో ఇంత పెద్దగా ఉంది నా ముందు అనుకుంటే, బ్రేక్ ఇట్ డౌన్ ఇంటూ స్మాలర్ వన్స్. చిన్న అచీవబుల్ గోల్స్ లాగా 10 chapters చదవాలి, నో జస్ట్ సెట్ ద గోల్, నెక్స్ట్ 1 hourలో 1 chapter చదవాలి నేను, అంతే. 1 slot at a time, 1 chapter at a time. అట్లా యూ కెన్ స్లోలీ బిల్డప్ ఆన్ ఇట్ అండ్ ఓవర్కమ్ దిస్ అనమాట. అలాగే కొంతమంది ఇంకొక సెకండ్ నేను చూసింది ఏంటి అంటే, దే బికమ్ కంప్లీట్లీ సెక్లూడెడ్ అన్నమాట. ఇంకా దీనికి ఒక సన్యాసిలాగా అయిపోవాలి, పేరెంట్స్తో కూడా మాట్లాడకూడదు, అవుట్ సైడ్ వాళ్ళతో అసలు సంబంధం ఉండద్దు అనేసి. డోంట్ డూ దట్. ద కోర్ థీమ్ ఆఫ్ దిస్ ఎంటైర్ ప్రిపరేషన్ అట్ ఎనీ స్టేజ్ ఇస్ బ్యాలెన్స్. యూ హ్యావ్ టు బ్యాలెన్స్ థింగ్స్ అనమాట. యూ హ్యావ్ టు కట్ డౌన్ ఆన్ సోషల్ ఇంటరాక్షన్, బట్ యూ షుడ్ నాట్ గో ఇన్ టు సోషల్ సెక్లూజన్, ఎవరితో మనుషులతో మాట్లాడకుండా.
సో టాక్ టు యువర్ పేరెంట్స్, టాక్ టు దోస్ 1-2 గుడ్ ఫ్రెండ్స్ హూ ఆర్ యువర్ cheer leaders టు cheer up. లేదు, ఇఫ్ ఇట్స్ గెటింగ్ ఓవర్వెల్మింగ్, టేక్ 1 day బ్రేక్, బయటికి వెళ్ళండి, కొంచెం నేచర్లో టైం స్పెండ్ చేయండి అట్లా. సో కీప్ దిస్ థింగ్ ఇన్ మైండ్, దిస్ బ్యాలెన్స్ బ్రింగ్స్ అ లాట్ ఆఫ్ కామ్నెస్ ఇన్ యువర్ మైండ్ అనమాట, ఈ స్ట్రెస్ని డీల్ చేయడం కోసం. రోజుకి ఎన్ని అవర్స్ చదివే టైం టేబుల్ ఎలా ఉండేది? అంటే ఐడియల్గా ఒక టైం టేబుల్ ఎలా మేనేజ్ చేసుకోవాలి, అది ఒకటి. రెండోది, తక్కువ బుక్స్ ఎక్కువ డీప్గా చదువుకోమన్నావు కదా, జిఎస్కి స్టాండర్డ్ బుక్స్ ఏమేమి చదివారు? అంటే ఇప్పుడున్న సిలబస్కి సెట్ అయ్యే బుక్స్ ఏమున్నాయి? చాలామందికి ఇది పెద్ద డౌట్ అనమాట, ఏం బుక్స్ చదవాలి జిఎస్కి అని. దాంతోపాటు ఎన్ని అవర్స్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, టైం టేబుల్ ఎలా మేనేజ్ చేసుకోవాలి? ఒకసారి మీ షెడ్యూల్, టైం టేబుల్ ప్రాపర్గా చెప్పి ఎలాంటి బుక్స్ చదివారు జనరల్ స్టడీస్కి, పుస్తకాలు చదివిన పుస్తకాలు చెప్పండి. సో నా షెడ్యూల్ యూజువల్లీ ఇంట్లో ఉన్నాను నేను, ఫస్ట్ అటెంప్ట్ అప్పుడు మొత్తం నేను ఇంట్లో ఉన్నాను అనమాట. ఆగస్ట్ 2019లో నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. 2020 జూన్లో జరగాల్సిన ఫిలిమ్స్ కోవిడ్ దృష్ట్యా 2020 అక్టోబర్లో జరిగింది. సో నాకు 14 months టైం ఉండింది అనమాట ఫిలిమ్స్ కోసం. ఫస్ట్లీ నా షెడ్యూల్ ఎట్లా ఉండేదంటే, మార్నింగ్ లేచి, ఎనదర్ ఇంపార్టెంట్ థింగ్ నేను ఐ వుడ్ లైక్ టు సజెస్ట్ టు ఆల్ ఆస్పిరెన్సీస్, ఎక్సర్సైజ్. ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 40 minutes అట్లీస్ట్ ఎక్సర్సైజ్ చేయండి రోజులో. అంటే ఇట్ నీ నాట్ బి జిమ్కి వెళ్ళి బరువులు ఎత్తేసి ఆ ఎక్సర్సైజ్ ఏం కాదు, యూ కెన్ అట్లీస్ట్ గో ఫర్ అ వాక్ అనమాట. ఆ సౌండ్ మైండ్ ఇన్ అ సౌండ్ బాడీ అన్నది ఐ రియలైజ్డ్ ఇట్ ఫస్ట్ హ్యాండ్ అన్నమాట ఈ ప్రిపరేషన్ అప్పుడు. నేను ఇంతకుముందు ట్రస్ట్ మీ లైఫ్లో నేను ఎప్పుడూ ఎక్సర్సైజ్ చేసింది లేదు, ఎప్పుడు స్పోర్ట్స్లో ఇన్వాల్వ్ అయ్యింది లేదు. ఐఎమ్ అ వెరీ స్పోర్ట్స్ షై గై అనమాట. బట్ నేను కొంచెం ఎక్సర్సైజ్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. ఇట్ రియలీ హెల్ప్ మీ ఇన్ ప్రిపరేషన్. సో మార్నింగ్ నేను 8:30, 9 o'clock కల్లా నా మార్నింగ్ రన్కి వెళ్ళి వచ్చి స్నానం చేసేసి యోగా చేసేవాడిని అనమాట. యోగా చేసి దెన్ 9 o'clock ఐ యూస్ టు సిట్ ఫర్ స్టడీస్. సో అగైన్ నాకు స్మాల్ స్లాట్స్ పెట్టుకునేవాడు అనమాట. ఆఫ్టర్ డూయింగ్ అ స్మాల్ స్లాట్ అగైన్ వన్ బ్రేక్ ఈజ్ లైక్ అ రివార్డ్ టు మై సెల్ఫ్ అనమాట, ఆ రీఎన్ఫోర్స్మెంట్ ఉండటం కోసం. సో 2 hours స్లాట్స్లో లంచ్కి ముందు ఒక 2 hours స్లాట్, ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్, ఒక 1.5 hours స్లాట్ అట్లా. సో ఈవినింగ్ దాకా నాకు అట్లీస్ట్ రఫ్లీ 8 to 9 hours వచ్చేది. దిస్ ఈజ్ ఎక్స్క్లూడింగ్ న్యూస్ పేపర్ అనమాట. నేను ఎప్పుడు న్యూస్ పేపర్కి స్పెండ్ చేసిన టైంని స్టడీస్లో కౌంట్ చేసేవాడిని కాదు, ఎందుకంటే ఐ లైక్ రీడింగ్ న్యూస్ పేపర్. సో నేను ఒక 1.5 hour అట్లా స్పెండ్ చేసేవాడిని. అండ్ ఆల్సో ఇట్ పుషెస్ అస్ ఇన్ టు సమ్ ఫేక్ కాంప్లసెన్సీ అన్నమాట, న్యూస్ పేపర్ టైంని కూడా మనం కౌంట్ చేసుకుంటే. సో నేను దాన్ని ఎక్స్క్లూడ్ చేసేసి 7 to 8 hours. అండ్ ఇట్ యూస్ టు చేంజ్ అనమాట. ప్రిలిమ్స్ దగ్గరికి వచ్చినప్పుడు సెప్టెంబర్ మంత్లో, అక్టోబర్లో ప్రిలిమ్స్ ఉన్నది. సో సెప్టెంబర్లో ఐ స్టడీడ్ ఫర్ అరౌండ్ 11 to 12 hours అనమాట సెప్టెంబర్ ఇది. సో ఇట్ చేంజెస్ అకార్డింగ్ టు ప్రిపరేషన్ ఇది. సో యూ ఆల్సో డిసైడ్ అకార్డింగ్ టు యువర్ ఓన్ కన్వీనియన్స్. సెకండ్లీ, బుక్ లిస్ట్కి వచ్చేటప్పటికి నేను స్టార్టింగ్లో చెప్పినట్టు మోస్ట్ బేసిక్ బుక్స్, నథింగ్ డిఫరెంట్, నథింగ్ యూనిక్ దట్ ఐ హ్యావ్ డన్ డిఫరెంట్లీ ఫ్రమ్ ఎనీ వన్ ఎల్స్. మార్కెట్లో దొరికే బుక్సే. పాలిటీకి లక్ష్మీకాంత్, హిస్టరీకి ఏన్షియంట్కి మిడివల్కి ఓల్డ్ ఎన్సీఆర్టీస్ బుక్స్, ఆర్ఎస్ శర్మ గారిది, సతీష్ చంద్ర గారిది. మోడర్న్ హిస్టరీ స్పెక్ట్రమ్. ఈకానమీకి నా గ్రాడ్యుయేషన్ సబ్జెక్ట్ ఎకనామిక్స్. సో నాకు మేబీ నాన్ ఎకనామిక్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఎన్సీఆర్టీస్ చేయాల్సిన అవసరం ఉండొచ్చు, నేను అది చేయలేదు. బట్ వాజీరామ్ వాళ్ళ నోట్స్ నుంచి ఇంకా ఆన్లైన్ గూగుల్ చేసి నేను నోట్స్ తయారు చేసుకున్నాను. ఎన్విరాన్మెంట్కి 12th ఎన్సీఆర్టీ బుక్లో లాస్ట్ 4 chapters ఉంటాయి, అవి చేశాను. అలాగే శంకర్ ఐఏఎస్ వాళ్ళ కంపైలేషన్స్ నుంచి సెలెక్టివ్గా చేశాను అనమాట. ఆర్ట్ అండ్ కల్చర్ అగైన్ ఎన్సీఆర్టీ, ఫైనాన్స్ ఎన్సీఆర్టీ, నితిన్ సింగానియా వెరీ 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 సెలెక్టివ్లీ అనమాట. ఐ బేర్లీ స్పెండ్ అరౌండ్ లైక్ ఒక 10 pages చదివి ఉంటాను ఆ బుక్ మొత్తంలో. సో దట్ ఈస్ ఆల్ అనమాట. మోస్ట్లీ ఈ బుక్స్ అన్నీ మీకు అందరికీ తెలిసినవే. సేమ్ జిఎస్కి వచ్చినప్పటికి కూడా, మెయిన్స్ వచ్చేటప్పటికి కూడా సేమ్ ది స్టాండర్డ్ బుక్స్ ఫర్ జాగ్రఫీకి ఒకటి మర్చిపోయాను ఇందాక. 11th, 12th ఎన్సీఆర్టీస్ 4 books ఉంటాయి. మీకు వీళ్ళు టైం లేదు అనుకుంటే యూ కెన్ స్కిప్ హ్యూమన్ జాగ్రఫీ బుక్ ఫ్రమ్ స్కిప్ అంటే ఐ మీన్ ప్రయారిటైజ్ ద అదర్ 3 books దాన్ హ్యూమన్ జాగ్రఫీ బుక్ ఫ్రమ్ 12th class. సో స్టాండర్డ్ బుక్స్ అన్ని. మెయిన్స్కి కూడా మోస్ట్ ఆఫ్ దిస్ ఫాలోడ్. ఇంకా నేను ఏం చేస్తానంటే 1 page 1 concept అన్న ఒక థీమ్ పెట్టుకున్నాను అనమాట మెయిన్స్కి. సో ఎవ్రీ టాపిక్కి 1 A4 sheet తీసుకొని ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ద టాపిక్ ఓన్లీ ఆన్ దట్ A4 page అనమాట. సో టాపిక్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి అని అడగచ్చు మీరు. మెయిన్స్ 365 కంపైలేషన్స్ నుంచి, టెస్ట్ సిరీస్ నుంచి, కరెంట్ అఫైర్స్ నుంచి, సిలబస్ నుంచి నేను ఒక లిస్ట్ తయారు చేసుకున్నాను ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమున్నాయి ఇయర్కి అని. అండ్ ఆల్ ఆఫ్ యూ కెన్ ఆల్సో డూ ఇట్. మీరు అందరు న్యూస్ పేపర్ చదువుతూనే ఉంటారు, సో ఆల్ ఆఫ్ యూ నో దీస్ టాపిక్స్. ఇంకా ఒక్క పేజ్లో నేను ఒక కంట్రీ మొత్తం సంబంధించి మొత్తం రాసేసుకునేవాడిని మెయిన్స్కి. సో దట్ హెల్ప్ మీ ఇన్ మెయిన్స్ అనమాట. 1 page 1 concept
చాలా బాగుంది విజయ్. సో 22 ఇయర్స్ వయసులోనే సివిల్స్ పాస్ అయ్యావు. నెక్స్ట్ 30-40 ఇయర్స్ ఆఫ్ యువర్ లైఫ్, నీ కెరీర్ ఎలా డెవలప్ చేసుకుందాం అనుకుంటున్నావు? ఇంత చిన్న వయసులో సివిల్స్ పాస్ అయ్యి సొసైటీకి ఏం అంటే ప్రతి ఒక్కరికి ఒక అంబిషన్ ఉంటుంది. నీ అంబిషన్ నెక్స్ట్ 40 ఇయర్స్ ఏంటి? ఎస్ మేడం. సో a lot of you might not know నా బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి అనేసి. సో ఐ కమ్ ఫ్రమ్ అ వెరీ హంబుల్ బ్యాక్గ్రౌండ్. సో వాస్తవంగా చెప్పాలి అంటే ఐఎమ్ ద ఫస్ట్ జనరేషన్ ప్రాపర్ గ్రాడ్యుయేట్ అనమాట. మై ఫాదర్ డిన్ హ్యావ్ ఎ ప్రివిలేజ్ టు గో టు కాలేజ్ అండ్ స్టడీ. సో వారి తర్వాత డిస్టెన్స్లో చదవడం అదంతా చేశారు. సో ఐఎమ్ ద ఫస్ట్ జనరేషన్ హూ కుడ్ గో టు లైక్ కాలేజ్ ప్రాపర్లీ అండ్ స్టడీ అనమాట. సో ద ఫస్ట్ థింగ్ దట్ I personally experienced is education. How much of a difference can it make to someone's life? మా నాన్నగారు వారికి యంగ్ వయసులో దొరకలేదు కనుక వారికి చదువుకునే అవకాశం. హీ కెప్ట్ ఆన్ స్టడింగ్ అనమాట. వారికి ఇప్పుడు 10 పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీస్ ఉన్నాయన్నమాట. యా, నేను 10th చదివే వరకు వారు కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తూ ఉండాలి అనమాట. నేను 10th ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు వారు నాతో కలిసి కూర్చొని చదివి రాసేవారు అనమాట. సో ఐ ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్డ్ హౌ మచ్ ఎడ్యుకేషన్ కెన్ మేక్ ద డిఫరెన్స్ ఇన్ యువర్ లైఫ్ అన్నది. సో వన్స్ నేను ఆ సివిల్ సర్వీస్లోకి వెళ్ళాక గివెన్ ద ఆపర్చునిటీస్ నాకు అందుబాటులో ఎలాంటి ఫెసిలిటీస్ ఫ్యాకల్టీస్ ఉన్నాయన్న దాన్ని చూసుకొని ఐడ్ వాంట్ టు ఫస్ట్ improve the education level whatever I can. Even if I can bring difference to one individual, I would like to do that. I'd like to give back to society in terms of education. Secondly, వచ్చేటప్పటికి again women issues. My mom was a really strong force and to reckon with in my life anamata. So her strongness was a huge motivation for me throughout this examination. So I again know how much women, if empowered, can bring a difference not to just themselves but also the entire family, the extended family also. So these are the two things I think నేను సర్వీస్లోకి వెళ్ళాక వర్క్ చేయాలనుకుంటున్న ప్రైమ్ ఏరియాస్ అయితే ఇవి మేడం. మమ్మీ పేరు డాడీ పేరు ఒకసారి చెప్తావా? నాన్న పేరు దోనేపూడి మధుబాబు. వారు జిఎస్టీలో ఇప్పుడు సూపరింటెండెంట్గా పనిచేస్తున్నారు విజయవాడలో. అమ్మ దోనేపూడి రాజ్యలక్ష్మి, తను హౌస్ వైఫ్. అండ్ దే ఆర్ ద మోస్ట్, అండ్ అన్న కూడా ఉన్నాడు నాకు, మేము ట్విన్స్ అనమాట. సో తను అజయ్ బాబు, నేను విజయ్ బాబు. So these three are the most important people who have influenced me and kept me together ఈ ప్రిపరేషన్లో అన్నమాట 2.5 years. వితౌట్ దేర్ ఇన్వాల్యుబుల్ కంట్రిబ్యూషన్ అస్సలు సాధ్యపడేదే కాదని అనుకుంటాను. సో ఈ వీడియో రూపంలో కూడా అగైన్ వాంట్ టు థ్యాంక్ ఆల్ 3 of them అనమాట. సో ఆల్రెడీ 22 years ఏజ్కి ఐఆర్ఎస్. వెరీ సూన్ వీ విష్ యూ దట్ యూ విల్ బికమ్ ఐఏఎస్. అండ్ ఐఏఎస్ అయిన తర్వాత దేశానికి విజయబాబు రూపంలో ఒక మంచి సర్వీస్ అందుద్దని, పాజిటివ్ డిఫరెన్స్ కంట్రీలో తీసుకొస్తామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ గైడెన్స్ కూడా చాలా చోట్ల హెల్ప్ చేసింది ఇంటర్వ్యూ అప్పుడు, అలాగే ఇప్పుడు కూడా నేను ప్రిపరేషన్కి హైదరాబాద్ వచ్చిన మ్యామ్ సొంత పిల్లాడిలాగా ఇంటికి పిలిచి నన్ను మంచిగా ట్రీట్ చేసి షీ కెప్ట్ ఆన్, వారే టచ్లో ఉన్నారనమాట. అప్పటి నుంచి కూడా ఏం జరుగుతుంది ఎవ్రీ స్టేజ్లో షీ కెప్ట్ ఇన్ టచ్ అనమాట. సీయింగ్ ఏమైనా అవసరం ఉంటే చెప్పమ్మా, ఏదన్నా చేయాలనుకుంటే చెప్పమ్మా అని. సో మీలాంటి పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్తో ఈ అటెంప్ట్ మంచిగా అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను మేడం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.